సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన పరిస్థితిలో మంత్రి రామనాయుడికి వెళ్లమని చెప్పా. వెంటనే ఆయన స్పందించి నిపుణులు కన్నయ్య నాయుడు మన ఇంజనీరింగ్ నిపుణుల ద్వారా స్టాఫ్ గేట్లను అమర్చి నీటి వృధాను అరికట్టేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలిగింది. తుంగభద్ర డ్యాం ఏమైంది? కొట్టుకోమైంది. అందరూ ఆశలు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు. రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, అవసరమైతే కన్నానాయుడు తీసుకుపోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది, నేను రానంటే కాదు నేను సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆడ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆశలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 86 TMSకి వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి. 109 TMC వస్తాయి. ఒక 40-45 TMC నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం.